తాడేపల్లి టు వినుకొండ 7:30 గంటలు పట్టిందట. జగన్ కోసం జనం ఎదురుచూపులు, అశేష ప్రజాభిమానుల మధ్య వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం, జోరు వానలోనూ తరగని జనాభిమానం, దారి పొడవున అభివాదం చేస్తూ ముందుకు సాగిన జననేత గ్రామాల తరలి వచ్చి ఘన స్వాగతం. జగన్ను చూసేందుకు జనసంద్రమైన వినుకొండ. తాడేపల్లి నుంచి ఆయన ఇంటి నుంచి వినుకొండ పోవడానికి 7:30 గంటలు పట్టిందట. అశేష జన సముద్రం అయింది. ఎక్కడికక్కడ వాళ్ళు ప్రేమపూర్వకంగా అభివాదం చేశారు, స్వాగతం పలికారు. అసలు ఈ జనము ఇది చూస్తుంటే నిన్న ఏది వినుకొండలో కానీ నరసరావుపేటలో కానీ మధ్యలో ఎక్కడైతే టౌన్లలో ఆగిండో కొన్ని వేల మంది రోడ్ల పైనకి వచ్చారు వాలంటరీగా. ఎక్కడ తరలించడం లేదు, ఎక్కడ వెహికల్స్ పెట్టలేడు, ఎక్కడ నాయకులు దీనికి పురమాయించలేదు. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయింది, ఒక చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి పోకుండా కాబట్టి పార్టీ అట్లాంటి పిలుపు ఎక్కడ అయ్యలేదు. కానీ వాలంటరీగా స్వచ్ఛందంగా కొన్ని వేల మంది రోడ్ల పైకి వచ్చారు. ఆయన కాన్వాయ్కి స్వాగతం పలికారు, ఆయన కాన్వాయ్కు అభివాదం చేశారు. ఇది అంతా ఈ అశేష జనవాహిని చూస్తున్నారు. అట్లా అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిలో ఓడిపోయింది అనేది కొంత పెద్ద చర్చ జరుగుతుంది ప్రజల్లోనే. అర్థం కాని పరిస్థితి. 11 సీట్లకు పరిమితం అయ్యే అంత వరస్ట్గా ఉంది ఆయన పరిపాలన. 11 సీట్లకు పరిమితం అయ్యే అంత ఆయన పైన జనం వ్యతిరేకత ఉన్నరా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రోడ్లపైకి వస్తే 45 రోజులు కూడా కాలే ఓడిపోయి రోడ్లపైకి వస్తే కొన్ని వేల మంది ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చారు. ఏదో పార్టీ పెట్టిన మీటింగో లేకపోతే ఏదో వెహికల్స్ పెట్టి తరలించారు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు అనుకోవటం లేదు. మరి ఇంత అభిమానం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాక ఎట్లా ఓడిపోయిండు? ఈ ఓటమి కూడా ఇంత 11 స్థానాలు వచ్చే స్థాయిలో ఏ విధంగా ఓటమి చెందిండు? దీని వెనకున్న మతలబ్ ఏంది? అసలు ఎట్లా జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది అనేది నిన్న అక్కడ మొత్తం ప్రజలు చర్చించుకునే పరిస్థితి. వాస్తవం ఇది. జనరల్గా ఏంటంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఆదరణ ఉండదు కాబట్టి బయటకు వస్తే కూడా ఆ స్థాయిలో ఉండదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదో కొంత వస్తారు. కానీ కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చారు. కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి ఎట్లా స్వాగతం పలికారంటే అఖండమైన స్వాగతం పలికారు. అశేషమైన జనం ఎక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళని జన సమీకరణ లేకుండానే ఈ స్థాయిలో వచ్చారంటే ఆయన పైన 40% ఓట్లు వచ్చిన రేంజ్ ఏదైతుందో ఆ రేంజ్ అట్లే ఉంది. అశేషమైన అభిమానం ఉంది. అభిమానంగానే ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ ఎక్కడా తగ్గలేదు అనేది అక్కడున్న స్థానిక ప్రజల్లో చర్చించుకున్నారు. సరే ఓటమి ఎట్లా జరిగింది ఏందనేది ఇక అది లోతుల్లో పోయి విశ్లేషణ చేస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కానీ ప్రజల అభిమానానికి ఇటు ఓటమికి చూస్తే అసలు ఎక్కడ పొంతం లేదు, పోలిక లేదు. ఈరోజు కూడా ఎలక్షన్ ముందు అదే ఉంది, ఎలక్షన్ తర్వాత కూడా అది ఉంది. ఇవాళ అధికారం పోయింది, 11 సీట్లకి పరిమితమైంది. ఒకవైపు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలు ఎక్కడ భయం కానీ ఎక్కడ భీతి కానీ లేకుండా బయటకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారంటేనే అభిమానం ఆపితే ఆగేది కాదు అనేది అర్థమైంది. ఇది మొత్తానికైతే జగన్ కోసం జనం చాలాసార్లు ఎదురుచూపులట. పెద్ద భారీ వర్షం, జోరు వర్షంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కదలకుండా అక్కడే ఉన్నారు.